మీ నోట ఆ పరమశివుని పాట వినాలనుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, పాడండి అత్తయ్య, పాడండి అత్తయ్య. పాడినానమ్మా, పాడండి. పాడినానమ్మా, పాడనమ్మా. పాడండి. పాడండి అత్తయ్య. పాడినానమ్మా. అలాగే. ఓ శివా నా శివా బజ్జోర మా శివా, మూడు కన్నుల మూసి బజ్జోర మా శివా, సెగగొట్టి కన్నంత ఎర్ర పారిందా, చనుబాలతో నేను చల్లబరిచేను, పక్కలో పామేల వెర్రినా గన్నా, బుట్టలో పెట్టి నీ పక్కనెడతాను, పక్కలో పామేల వెర్రినా గన్నా. ఏం చేస్తున్నావు టిప్పు? చేతిలో ఏంటది? చెప్పలేదు కదూ, ఈ కంకణం కడితే మీ అన్నయ్య నాకు తాళి కడతాడు. ఎవరు చూడకుండా కట్టేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ప్లీజ్ టిప్పు, భజన కాస్త గొడవ అయ్యేలా ఉంది. నా మాట విను. ఏంటి? ఒన్నుం ఇల్ల. ఏంటిది పిన్ని? ఆకలేస్తోంది, నిద్ర వస్తుంది. హారతి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుందిగా. నేను చెప్పేది చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండి చిన్నబాబు. శ్రీగంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజను శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా మదిలో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.